36,000 కోట్ల కొనుగోలు గోల్మాల్లో దోషులెవరు, దోచుకున్నదెవరు? బీజేపీ హఠాత్తుగా ఈ ఇష్యూను పైకి తీసుకొచ్చింది. సభలో పైచేయి కోసమా లేక తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికా? అగస్టా స్కామ్ దర్యాప్తులో ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా? కేవలం ఎదురుదాడితోనే కాంగ్రెస్ నెగ్గుకు రాగలగదా? మొత్తంగా బీజేపీ వ్యూహం పారినట్లేనా? ఇటలీ సంస్థల దర్యాప్తులో చాలా మంది కాంగ్రెస్ నేతల పేర్లు, ఆ టైంలో ఇక్కడ ఉన్న రక్షణ శాఖాధికారుల పేర్లు బయటపడ్డాయి. ఇటలీ దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలో డబ్బులు భారత్కి ఎలా తరలించింది చెప్పుకొచ్చారు. మొత్తం డబ్బులో 47 కోట్లు చండీగఢ్కి చెందిన ఓ నకిలీ ఐటీ కంపెనీ పేరుతో చెల్లింపులు జరిపారు. మరో 51 కోట్లు ఇక్కడి వైమానిక దళ అధికారులకు పంచినట్టు, 71 కోట్లు బ్యూరోక్రాట్లకు చెల్లించినట్టు చెప్పుకొచ్చింది. ఇక కీలక ముడుపులు పంచడం కోసం 2 ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా సాఫ్ట్వేర్ ఎగుమతి చేసినట్టు పేర్కొంటూ డబ్బులు తరలించారు. ఈ మొత్తంలో త్యాగికి 72 లక్షలు అందినట్టు చెప్పుకొచ్చారు. ఈ నివేదికలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ పేరు కూడా ఉంది. ఇటలీ దర్యాప్తు సంస్థలు ఇంత పక్కా ఆధారాలతో నివేదికలిచ్చాయి. తమ దేశంలో నిందితుల్ని పట్టుకుని ప్రశ్నించాయి కూడా. కానీ మన దేశంలో మాత్రం 3 ఏళ్లైనా ఈ కేసు ఇప్పటివరకు ఎవరి నోటా ప్రస్తావనకు రాలేదు. కానీ అడుగుపెట్టగానే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం మరోసారి ఈ తేనెతుట్టను కదిపారు. ఇప్పుడింత హఠాత్తుగా ఈ విషయాన్ని బయటకు తీయటం వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఉత్తరాఖండ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసిన ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఆ విషయాన్ని సభలో తాము లేవనెత్తితే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అన్న భయంతోనే ఇలా అగస్టా అస్త్రాన్ని ప్రయోగించినట్టు విమర్శిస్తున్నారు. उत्तराखंड का हादसा से देश का नजर हटाने के लिए ये सब ड्रामे ये सरकार पैदा करती है और ये सोच रहे हैं कि वो हो हा करने से हम डरने वाले हैं। श्रीमती सोनिया गांधी जी ने साफ कहा उनको किसी बात की डर नहीं है और ऐसे बातों से हम डरते नहीं हैं क्योंकि इसमें कोई सच नहीं है। बुनियादी बात यह है कि सरकार डरा हुआ है, सदन नहीं चला सक रहे, बिल नहीं पास कर सक रहे हैं और झूठे अफवाहें उड़ाते रहते हैं। नहीं, हम क्या चाहते हैं, जो कानून है सब पे लागू है। अगर इसमें सच है तो देखा जाएगा, क्योंकि इसमें सच नहीं है। चिदम्बरम ने ओपनली चैलेंज किया। चिदम्बरम जी सवाल कर रहे हैं, इनको जवाब देने दीजिए सरकार को। బీజేపీ నేతలు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. విషయం సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దాన్ని ఇప్పుడు ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఏమీ లేవంటూ కమలనాథ్లు చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదంటూ చురకలంటిస్తున్నారు. इसके ऊपर जरूर चर्चा होना चाहिए, विस्तार से चर्चा होना चाहिए और पूरा तथ्य देश के सामने आना चाहिए, क्योंकि रक्षा मंत्री जी ने कल स्पष्ट रूप में कह दिया कांग्रेस पार्टी सरकार ने उसको ब्लैक लिस्ट किया नहीं। एक बाहर बोला, इसलिए मैं उसको उल्लेख कर रहा हूं, अदरवाइज डिटेल्स मेरा पास नहीं है। दूसरा, एक प्रयास चल रहे लोगों को बचाने के लिए। एक अखबार, प्रमुख अखबार में एक स्टोरी आया, जो माइकेल जो दुबई में बैठे, उन्होंने एक पत्र लिखा प्रधानमंत्री को, अक्यूज पत्र लिखता है प्रधानमंत्री को और प्रधानमंत्री को जवाब देना है। ప్రస్తుతానికి బీజేపీ వేసిన రాజకీయ ఎత్తుగడ పారినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే బుధవారం సభలో ఇంత గందరగోళం నడిచిన తర్వాత సాయంత్రానికి కాంగ్రెస్ కాస్తంత కాళ్లబేరానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇకపై రాజ్యసభను అడ్డుకునే ప్రయత్నాలు చేయబోమంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఒక అవగాహనకొచ్చారు. అంటే ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ వ్యవహారం రాజ్యసభలో చర్చకు రాబోదు. దాని ప్రభావం లోక్సభలో కూడా సానుకూలంగానే ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు సభలో కమలనాథులకు సమాధానం చెప్పాల్సిన పని తప్పింది. ఎవరే వ్యూహాలు పన్నినా అగస్టా స్కామ్లో సోనియా పాత్రను మాత్రం చెరిపేయటం అసాధ్యం. మన దర్యాప్తు సంస్థల ఛార్జిషీట్లలో ఆమె పేరును మేనేజ్ చేయవచ్చేమో కానీ ఇటలీ దర్యాప్తు సంస్థల నివేదికల్లో ఇప్పటికే పేర్కొన్న పేరును మాత్రం చెరిపేయటం సాధ్యం కాదు. అంటే ఇందులో సోనియా నిర్దోషిత్వం తేలే వరకు ఆమెపై అనుమానాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజీవ్ గాంధీకి బోఫోర్స్ స్కామ్ ఆరోపణలు వెన్నాడినట్టు సోనియా గాంధీకి అగస్టా కష్టాలు తప్పేలా లేవు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.